కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు ప్రభుత్వ అనుమతులు లభించాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ తెలిపారు. గత 4 ఏళ్లుగా నిలిచిపోయిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. విగ్రహాల సుందరీకరణ పనులకు ప్రభుత్వం ద్వారా సుమారు 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే అన్ని పనులు పూర్తి చేసిన అనంతరం మంత్రులు, ప్రముఖులను ఆహ్వానించి భారీ స్థాయిలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. విగ్రహాల ఆవిష్కరణకు అనుమతులు రావడంతో తిమ్మాపూర్ మండలంలోని అఖిలపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా విగ్రహాల ముసుగులు తొలగించాలని తిమ్మాపూర్ మండలానికి చెందిన అన్ని పార్టీల సంఘాల, కుల సంఘాల నాయకులు విగ్రహాల ముసుగు తొలగించాలని ధర్నాలు, రాస్తారోకాలు, నిరాహార దీక్షలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రంలో కీలక బాధ్యతలు, పదవులు ఉన్నవారు సైతం విగ్రహాల వద్దకు వచ్చి పరిశీలించి వెళ్లారు. విగ్రహాల ముసుగు తొలగించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ, ఇటు ఆర్టీసీ సంస్థ నుండి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని గతంలో హామీ ఇచ్చిన సందర్భాలు నెలకొన్నాయి. అయితే ఈ దిశగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అడుగులు వేయడం ఇప్పుడు దళిత వర్గాల్లో సంతోషాన్ని నింపుతుంది. 5-10 లక్షలతో అయ్యే పని కాదు అది. కాబట్టి టైం తీసుకొని దాన్ని చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉన్నది. చూస్తే నేను ఏ విధంగా చేయాలి, ఏంటి, మన ఫండ్లోకి వెళ్ళి పెట్టొచ్చా, లేకపోతే వేరే ఫండ్లు ఏదైనా రాబట్టొచ్చా. మినిమం ఇప్పుడు ఇల్లంతకుంట మండలంలో కొత్తగా అంబేద్కర్ విగ్రహాన్ని, అది పాతదాన్ని తీసేసి దాన్ని అంతా కూడా రెనోవేట్ చేస్తూ ఉన్నాను. దానికి ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. ఆ ఖర్చును కూడా వేరే విధాలుగా గవర్నమెంట్ నుండే తీసుకురావడం జరిగింది. దీనికి కూడా మంచిగా మనకి అంత మండలానికి కాదు, అది నేషనల్ హైవే మీద ఉన్నది, హైదరాబాద్ రోడ్డు మీద ఉన్నది. ఎప్పుడు చూసినా కూడా పచ్చగా ఉండేటట్టు ఇట్లా ఒక మంచి లైటింగ్తో దాని అంతా కూడా బ్యూటిఫుల్గా చేద్దామనేది ఆలోచన. లేదు మనం ఇష్టం ఇప్పుడున్న శుభ్రమైతే చేయిస్తున్నాయి. ఈరోజు జేసీబీ పెట్టి ఆ మొత్తం చెత్త తీసేమన్నా కనీసం దానికి విముక్తి వచ్చింది అనేది జనాలకు తెలవాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతా చెదారాన్ని తీసేసి కొత్తగా చేద్దాం. మరి మీరు ఒప్పుకుంటేనేమో 14 కాకుండా ఒక 4 రోజులు పట్టొచ్చు. ఈ మంత్ ఎండింగ్ అంటే